సంఘ సంస్కారమంతయు గంగగలిసే సంఘ సంస్కారమంతయు గంగగలిసే మనిషి జాతికి తృప్తియే మాయమయ్యే మనిషి జాతికి తృప్తియే మాయమయ్యే శీల నైతిక విలువలు చితికిపోయే శీల నైతిక విలువలు చితికిపోయే ఔరా ఏమందు మానవ జీవితంబు ఔరా మానవ ఏమందు జీవితంబు. The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కుటుంబం క్షేమంగా ఉండవలనను, సంఘము పురోభివృద్ధి గాంచవలనను, దేశము సస్యశ్యామలము కావాలనను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి. For the family to be safe and secure, for the society to progress, and for the nation to enjoy the peace and prosperity, there needs unity among people. సంఘే శక్తి కలౌ యుగే. ఈ కలియుగమునందు అన్ని శక్తుల కంటే సంఘ శక్తి చాలా బలమైనటువంటిది. In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power. సంఘం అనగా ఏమిటి? What is society? అనేక మంది అనేక భావములతో, అనేక మార్గములతో, అనేక తలంపులతో ఉండినటువంటి వారు ఏక భావముతో, ఏక తలంపుతో, ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము. Society comprises individuals with many feelings and thoughts, with various paths of their own pursuits, living in unison with one pointedness, with one feeling and one thought. వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు. What an individual cannot achieve, society can accomplish. భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది కానీ వ్యక్తి భావమును ఏమాత్రము అంగీకరించలేదు. The culture of Bharat endorsed the community feeling and not the individual మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యక్తి జీవితము కాదు. Our life is the one of community, collective, and not individual. కనుక నేను సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు. When once we develop this collective feeling of society, we can lead our lives better. అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది. Many face this dissatisfaction and suffering. సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది. It is only satisfaction that gives you the unity and attain divinity. కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది. Therefore, we cannot fully measure the power in the society. కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు. A grass blade cannot bind even a small little కానీ ant. అలాంటి గడ్డిపోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడాను బంధించగలదు. Grass blades woven together can even bind a mighty elephant. కనుకనే మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం. Therefore, this kind of togetherness, unity are essential in society. కానీ దురదృష్టవశాత్తు ప్రాచీన కాలము నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యం క్షీణించటం చేతను
సంఘీభావం కూడాను రహితమైపోతే చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధలను అనుభవించవలసి వచ్చింది. Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat. భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు, There's no dearth of strong people, physically strong. మేధావంతులు లేకపోలేదు. There are intellectuals. కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము, సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది. Though we have people of various faculties, there's no sense of togetherness and unity. కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును, సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి. Therefore, you are going to be future citizens of this country and must cultivate the రాజకీయ spirit of నేతల unity. గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటిని పురస్కరించుకొని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి. This principle of divide and rule divided this country, fragmented this country. కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు. So we should never divide this country. ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలము. Strength lies in unity. దీనిని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది. The practice of it will make us powerful. కేవలము వైజ్ఞానిక భాగంలో అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం. Bharat has progressed in the field of science. విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకం అనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు. When there is this sense of discrimination, the knowledge of science will be of some use to us. వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము, విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము. Therefore, the science needs discrimination, which also necessarily requires Knowledge practice. without action is useless. Knowledge without action is useless. Action without knowledge is foolishness. So knowledge without action is foolishness. కనుకని ఈనాడు నాలెడ్జి ఉన్నది కానీ యాక్షన్ లేదు. Today we have knowledge but not action. యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జి లేదు. There is action without knowledge. అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు. Likewise, along with this knowledge, if you have discrimination, it will shine. ఏ చిన్న విషయం నందు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి. In all fields, the morality, the ethics, the science and technology, we find this kind of division, segmentation. అంతేకాక వికారమైనటువంటి అర్థములు కూడాను దీన్ని ప్రబోధిస్తూ వస్తుంది. And we also give distorted, perverted versions. లోకములో స్వార్థరహితమైనటువంటిది ఏది అని మనం చక్కగా విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనటువంటి వాడు. If we question this way, who is selfless? Answer is God is ఏ only తల్లి, selfless. తండ్రి, భార్య, భర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును. The father, mother, wife, children, they have. కానీ some trace of దైవమునందు selfishness. ఎట్టి స్వార్థం కూడాను ఉండదు. But there is no trace of selfishness in God. అయితే దైవ కార్యములు కొంతవరకు నువ్వు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది. But it appears as though there is little selfishness. ప్రహ్లాదుని రక్షించాడు, He protected Prahlada. హిరణ్యకశిపుని హింసించాడు, And he has killed Hiranyakashipu. విభీషణుని రక్షించాడు, He protected రావణాసుని Vibhishan. హింసించాడు, And he killed Ravana. కంసుని శిక్షించాడు. He punished Kamsa. కనుక ఈ విధంగా ఒక్కో దానిని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష, రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు. We may consider basing on these dual principles of punishment, protection, well, it leads there is a దుష్టులను praise and శిక్షించడం కానీ శిష్టులను రక్షించడం కానీ దైవం కాదు. Is not the God who protects the pious, is not God who punishes ఇది the ఏ wicked. మానవులు యందు ఉండినటువంటి యొక్క అపార్థములు. It is a misunderstanding among men. మంచి చెడ్డలు రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే. Good and bad are our own qualities. తన మంచియే తను రక్షించిస్తుంది, Your own good will protect you. తన చెడ్డనే తను శిక్షించింది. Your own bad punishes you. దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమందే. God is not in a foreign land, He is in your body. పాపమనగా వేరు పరదేశములు లేదు, తాను చేయు పనులు తగియుండు. Sin is not in a foreign country, it is attached to your కనుక action. ఈ శిక్షణ, రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు. Therefore punishment or protection are దైవం not of రెండింటికి divine. నీ సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు. God is only the witness but not the cause. కనుకని ఈ రకమైనటువంటి యొక్క సత్య ప్రబోధలు
జగత్తులో తలపలేకపోవటం చేతనే సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటము చాలా కష్టమవుతుండాలి. As this true teaching is not given, the ordinary people are misguided. ఒకానొక సమయం లోపల షిరిడి యందు At one time in Shirdi, ద్వారకామాయి యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు. before this Dwarkamai Mandap is erected, Baba was watching the copper coins. ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు, Many devotees were కానీ waiting, ఎవరిని గమనించలేదు. but no, he didn't ఈ observe చేతి నుంచి anybody. ఈ చేతికి, ఈ చేతి నుంచి ఈ చేతికి, ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు. He is shifting the coins from one hand to another and watching. కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు, Though they waited for long, he did not ఎవరితో look. మాట్లాడలేదు. No one talked. ఇంత లోపల దామా వచ్చాడు. దామా In the meantime, Dama అనగా came. నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి, The one who is always అతని పేరు దామా. his name is Dama. దామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరు ఏదో ఒక ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు. Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them? అప్పుడు చూచాడు. And he అరే looked at బేటా చూడు, ఒక్క కాయలు కూడా నువ్వు సరిగా లేదు. my son, not even one coin is genuine. ఒకవైపున అక్షరాలు పోయినాయి, On one side there are no మరొక letters. వైపున రూపం పోయింది, Another form there is కొన్ని no. ముక్కలైపోయినాయి, Some have కొన్ని lost, సొట్టబడిపోయింది, disfigured, కొన్ని క్రాకులు వచ్చినాయి. cracked. కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని. I am watching these coins to find out which is genuine and useful. పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామా. Dama said, throw away which is useless. Then why do you watch so సరే long? బేటా చక్కగా అర్థం చేసుకో. He said, my dear son, understand clearly. వస్తున్నారు ఇంతమంది భక్తులు, So many devotees come here. ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయను మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కానీ ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు. So many devotees come here. They are like the coins on hand. Some are disfigured. Some have lost the letters. Some have lost everything. They are not genuine. Some are కొంతమంది లోక useless. సంబంధమైన వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు, Some come here for worldly desire. కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు, Some come here to secure విద్యావంతులు pass. ఇంకా పాస్ కావాలని వస్తున్నారు, Students come here to ఇంకా pass and కొంతమంది exam. మ్యారేజ్ కావాలని వస్తున్నారు, Some come here to ఇంకా get కొంతమంది married. ఉద్యోగం కావాలని వస్తున్నారు, Some come here for మరికొంతమంది job. ప్రమోషన్ కావాలని వస్తున్నారు. Some come for అందరూ promotion. ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలని కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు. Most of the people come here to have their desires fulfilled, but they don't come here seeking the knowledge of the Spirit or the వీరందరూ self. కూడా ఈ కాయిన్స్ మాదిరి ఉంటున్నారు, ఇందులో ఎవరు నాకు పనికి వస్తారా అని నేను చూస్తున్నాను అన్నాడు. You are all like these coins. I'm just examining which one of you are useful. ఇందులో ఒక్కరైనా చెప్పిన మాట వినేటువంటి వారు కాదు. Not even one would obey me. మాకు స్వామి కావాలంటారు. You say we want స్వామి Swami. ఆజ్ఞను ఎంతవరకు మీరు పాటిస్తున్నారు? To what extent you follow Swami's command? పాటించలేనటువంటి సమయంలో ఇంకా భక్తి అనేటువంటిది ఎక్కడ ఉంది? When you don't follow him, how can you call yourself a తక్షణమే devotee? దామాని పిలిచాడు. దామా చూడు ఆ మామిడి మొక్క అన్నాడు. Then immediately he said, pointing the mango tree, he said, Dama, watch అది that. బాగా పువ్వులంతా కూడా ఆకులు కనిపించకుండా పువ్వులు విచ్చింది. And the mango tree was full of flowers that you can't see when the leaves చూసావా there. ఎన్ని పువ్వులు ఉంటున్నాయి ఈ యొక్క వృక్షంలో? See how many flowers are there in the tree. కట్టగడపడికి ఎన్ని కాయలు కాస్తున్నాయి, How many fruits you get ultimately. ఇంకా కట్టగడపడికి ఎన్ని ఫలములు అయిపోతున్నాయి. How many become ripe fruits? కావటం లేదు. No. మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి, Some flowers drop down. గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి, For the wind, కొన్ని some పిందెలుగా fall. మలుస్తున్నాయి, Some go into ఈ tender. పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి, Some drop, fall off. కొన్ని కాయలుగా తయారవుతున్నాయి, Some grow into ఈ fruit. కాయలు కూడా పక్షులు కొరికి కింద రాలిపోతున్నాయి, And they're eaten away by కొన్ని birds. ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి. And some dogs also eat కట్టగడపడి them. పండేటివి ఎన్నో. Ultimately we don't get నిజముగా ripe. ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా? In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit? అదే విధంగానే ఒకానొక సమయంలో వేమన కూడాను ప్రశ్నించుకున్నాడు. Vemana also said at one time same question. అయ్యా రాళ్లంతా దేవుళ్ళైతే రాజులంతా మింగరా అన్నాడు. If all the stones are the presiding deities, don't you swallow them? అదే విధంగానే వచ్చిన వారందరూ భక్తులేగినైపోతే ప్రశాంతి నీళ్ళు స్థలమే ఉంటుండదు ఇంకా.
If all those that visit Prashantilam are devotees, there will be no space in వచ్చిన వారందరూ Prashantilam. భక్తులు కాదు. All that come here are not devotees. సాయి మాటను నచ్చిన వారే భక్తులు. మాటకు నచ్చిన వారే. Those that follow his command, those that release his కనుకనే షిరిడీ message. నుంచి కూడా ఆ విధంగా వెతుకుతూ వస్తుండేది. Therefore, there is a constant search for devotees. వెతుకుచున్నాను నేడు వెతుకుచునే ఉన్నాను. I am in search, I have been searching. ఎవరిని? నిజమైన మానవుడు. I am in search of a true man. మానవుడంటే ఏమిటి? Who is a human being? కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా? Is only with the vesture of the limbs and మూడగ organs. కాయను చూసి మామిడి అని భ్రమసవద్దు. You cannot be carried away watching another forest tree as a mango. కనికిరాయి రూపు చూచి కలకండని నమలవద్దు. And you cannot mistake a stone as that of a candy. వెర్రి చెరకు చూసి చెరకని నీవు నమలవద్దు. You cannot be carried away by రూపు forest tree చూచి taking it as a మోసపోకు. sugar cane. Don't be carried away by the రూపు form. చూచి మోసపోకు. Never get deceived. గుణమే నిజ మానవ స్వరూపము. It is only the quality, character is human form. కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూసినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించదు. When we go by this character, you don't find any true man. కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి. You have to understand how sacred, how pure, how ideal దీనిని is human పురస్కరించుకొని life. జంతువునాం నరజన్మ దుర్లభం. The human life is very rare among all the creatures. మీరందరూ చదువుతున్నారు, You study, గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు, you want good position, ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు, you want to go abroad, కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు. you also earn money. ధనమూలం మిదం జగత్ అని భావిస్తున్నారు. You think that money is everything. కానీ పూర్వమంతా కూడా ధర్మమూలం మిదం జగత్ అని విశ్వసించారు. But in the earlier days, they considered that dharma is everything. ప్రాచీన కాలంలో ధర్మమూలం మిదం జగత్తు. In earlier days, it is only dharma. ఈ ఆధునిక యుగం లోపల ధనమూలం మిదం జగత్తు. In the modern age, money is everything. కానీ సాయి ధర్మమును కానీ ధనమును కానీ జగత్ అని భావించటం లేదు. But Bhagavan will not consider either dharma or dhana as the ప్రస్తుత universe. పరిస్థితిలో దయమూలం మిదం జగత్. దయ కావాలి. ఇప్పుడు Bhagavan considers daya, the compassion which ధనము కాదు, is not money. ధర్మము కాదు. Is not dharma. ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును. You can give few coins in ఇది కాదు charity. మన జీవితం యొక్క లక్ష్యము. It's not the purpose of life. దయ మన యొక్క లక్ష్యము. Compassion, daya ఎందుకంటే is our అందరికీ quality. హృదయం ఉంటుండాలి. It is there in our hearts full. అందరికీ హృదయం ఉంటుండాలి. Everyone has a హృద్ heart. ప్లస్ దయ ఈజ్ హృదయ. Hrit plus daya is hrit. దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము. Therefore, if the heart is full of compassion, లేకపోతే the కుక్కలకు heart of a నక్కలకు human being. కోతులకు కూడా ఉంటుండాలి హృదయము. In fact, the heart is there to foxes and dogs as well. కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము. Therefore, the heart full of compassion is true human quality. కనుక ప్రతి మానవునికి దయ అనేటువంటిది ఒక హృదయంలో నింపుకొని ఉండాలి. Therefore, one has to fill one's own heart ఈ with దయను compassion. తాను మాత్రమే అనుభవించడం కాకుండా సర్వులకు దీన్ని పంచిపెట్టాలి. He should not only experience and joy, he should share with his fellow men. కనుకనే దయా ప్రేమను రెండు లేనటువంటి మానవత్వము ఇది మానవత్వమే కాదు. Therefore, you cannot call it true human life without ఆకుపచ్చ compassion. and love. పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున. Do you think that all other birds can speak like a parrot? పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున. Do you think that all insects that crawl on the flowers are butterflies? ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా? If the pig is very hefty, it cannot be an elephant. కాదు కాదు. No. ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం. The human life is very rare among the living creatures. ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి? Where should you demonstrate this rare life of a human శరీర being? మాధ్యము కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి. We should follow the righteous path. ఈ ధర్మం కూడా నువ్వు దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి. Treading along the righteous path, we should have compassion too. కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు. God is never selfish. నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము. Selfless. స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్లా కనిపిస్తాడు? How do you expect selfish people to know the selfless? తన యొక్క భావమును తాను ఎదుటిగా చేసుకోగలడు. He can only see the reflection of his own భావం feelings. సద్భవతి. As is your feeling, so is your vision experience. కనుక ఎవరెవరి భావము తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు. You imagine basing on your own కనుక నీ thoughts. ఉపనిషత్తులు ముండే మతిర్భిన్న, ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి. As our heads vary, our thoughts are also different.
కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు. It's not enough if you punish the body. మనస్సును దండించాలి. You should punish the mind. పుట్టపైన మర్దించిన పాము మరణముందున Will ever the snake die if you just rub తనువును against the entrails? దండించిన విషయభోగములనుగుణ. If you punish the body, can you kill the sensual ఆకలి దప్పులు pleasure? వీడినంత ఆత్మజ్ఞాని తానగున. If we just give up the drink and food, can తానెవరో ever తెలియకున్న be one of తత్వజ్ఞానం self-knowledge? ఎతుకుదును. తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకుదును. If you do not know your true nature, how can you know spirituality? మొట్టమొదటి తానెవరో తెలుసుకోవాలి. First know thyself. అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం. That is the first purpose of life. నేను ఎవడు? Who am I? నేను దేహమా, Am I the body? లేక మనసా, Am I the mind? లేక బుద్ధ్యా, Or intellect? లేక అంతఃకరణ? Or innocence? కాదు కాదు. No. ఇది నా దేహము, It's my body. నేను వేరే. I'm different. కనుక దేహము నేను కాదు. So I'm not the body. దేహం ఒక ఉపాధి. This is only the ఇది మనకు instrument. ధరించినటువంటి ఒక వస్త్రము. This is only the vest cloth that has been put on. కనుకనే ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు. So you cannot claim yourself as the vesture. you మనము put on. చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము. For all our actions, we punish the body. కానీ బాడీలో ఏ దోషము లేదు. No, there is no mistake in the body. కానీ Actually. అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి. All mistakes are in the mind. ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు. One committed a mistake. కానీ ఇది తప్పని తెలుసుకొని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది. And the government has punished him that he should be hanged. కానీ తప్పు చేసింది దేహమా మనసా? The crime, is it committed by the body or the mind? బాడీ చేయలేదు. Body has not committed. మనసు యొక్క ప్రోద్బలం చేత బాడీ చేసింది. Because the prompting of the mind, the body has committed the కాబట్టి crime. మనసు దేహాన్ని చేయించింది. So it's the mind that made the body act. చేయించింది చెడ్డదా, చేసింది చెడ్డదా? What is it that's bad here, body or the mind? చేయించినది చెడ్డది. It is the mind that prompted this action. కాబట్టి మనసుని నీవు శిక్షించడం లేదు, దేహాన్ని శిక్షిస్తున్నావు. You are not punishing the mind, you are punishing the ఇది body. మనుశాస్త్రం యొక్క న్యాయమా? Are you justified? కాదు కాదు. No. కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం. Therefore what that has got చేయించింది మనస్సు. is the mind that కనుక prompted this మనమేవ action. మనుష్యానాం కారణం బంధమోచేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం. So mind is the cause for liberation and attachment. కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. So we should see that our mind ఏది is చేసినప్పటికీ direct in the మనిషి right యొక్క path. దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు. Whatever that is done, the mistake lies with the mind, not with the నీవు body. బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు బోధించవలసింది, మనసుకు బోధించు. So you should not teach the human as such, you should teach your mind. కనుక ప్రతి బోధన కూడా నువ్వు మనసుకు సంబంధించిందిగా ఉండాలి. So every teaching should be given to the mind. కనుకనే షిరిడి ఎందుకుడను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి యొక్క మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి. So there in Shirdi, also there is so much of teaching of wisdom. దైవము సర్వత్రా ఉండినటువంటి వాడు, God is everywhere, సర్వభూతములు యందు ఉండేటువంటి వాడు, present in all beings. ఈశావాస్యం ఇదం సర్వం. God is present everywhere. లక్ష్మీబాయి డాంగే Lakshmi Bai, చాలా శ్రీమంతురాలు. she is a rich lady. కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిరిడీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది. Though she is very rich, but she was cleaning the whole campus and serving all the devotees that visited there. ఒకనాడు అవకాశం చిక్కింది కనుక బాబా పాదాల పైన పడి నమస్కారం చేసింది. As she could get a chance, she could fall at the feet of Baba. లక్ష్మీబాయి హమ్కు భూఖ్ హై, ఆకలిగా ఉంటుండాదన్నారు. Baba said, Lakshmi Bai, I am hungry. అయ్యో భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్లా ఉండేది, కొంతసేపు చాలండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం. Lakshmi Bai thought, what is it? Baba himself directly said he is hungry. How can I bear it? She just said, అడుగని wait for some ఫోటోలకంతా time. నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతీలు చేసింది రెండు. We feed everyone that asks, but can't we serve Baba who directly కానీ asks like అప్పుడు this? బాబా He made chapati. భోంచేసేవాడు. And Baba eats well. ఇంచెత్తు చపాతీలంతా తినేటువంటి వాడు. He eats pile of chapatis. ఒక్కొక్క చపాతి 4 మడతలు వేసి ఒక్కొక్క తూరే తినేటువంటి వాడు. He will make 4 folds and take in one gulp. కనుకని ఆమె వెళ్ళింది, చాలా ఎక్కువ చపాతీలే చేసింది. She made many chapatis. తట్టలో తీసుకుని వచ్చింది. She brought in a plate. ముందు పెట్టేటప్పటికి ఆహా చాలా బాగున్నాయి, మంచి రుచిగా ఉన్నాయి అంటున్నాడు. And Baba said, they're very tasty, they're very fine. ఈ లోపల ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ వచ్చింది. In the meantime, a black dog came there waving its దాన్ని tail. దగ్గర పిలిచి దాన్ని నిమురుతూ ఉంటే ఆ కుక్క ఆ చపాతీలన్నీ తినేసింది. As Baba was patting this dog, it started eating chapatis there. చూస్తూ ఉండాలి లక్ష్మీబాయి డాంగే. Lakshmi Bai was watching. చూచి బాబా ఇదేనా మీరు చేసేటువంటి పని,
He said, what is it? ఆకలి ఆకలి అన్నారు. You say you are hungry. భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పి నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతీ చేసుకుని వచ్చాను. When God asked openly, I brought the నా chapati to కంటి our ఎదురుగానే devotion. కుక్కకి పెట్టేసిస్తున్నారు. Right in front నేను of ఏ my పాపం eye. చేశాను? You are serving to the ఏ dog. What దోషం sin I నాలో ఉంటుండాలి? committed? What mistake lies ఈ with me? చపాతీలు చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్పించా? Did I have any bad thoughts as I prepared లేదు. chapati? నేను ఎంతో హృదయపూర్వకంగా కూడాను ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను. With full of love and affection I made these chapatis for దీన్ని ఎందుకు you. నన్ను ఇంత అవమానపరిచావు? Why do you insult ఇది మీకు me? న్యాయమా? Are you ఈ justified? విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి. She went on speaking as she would talk to her father. లక్ష్మీబాయి Lakshmibai, బయట బయట sit down, bite నేను home. అన్ని తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు. I have eaten in full, my belly is full now. బాబా నేను ఎట్ట నమ్మేది? కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎట్ట విశ్వసించేది? Baba, how can I believe you? I see right in front of my eye, dog eating all chapatis. How can I believe that you have eaten? అప్పుడు చెప్పాడు, Then he said, మానవుడు ఆకలి అని అడుగుతాడు, the human being will have all the hunger. పచ్చి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగదేల్సింది కాదు. And man asks for food, but not the వాటికి birds. కూడా ఆకలి ఉంటుందని And there is hunger. అవి చెప్పలేవు. They don't say it. కానీ అవి కూడా దైవత్వం యొక్క సృష్టియే. But that's also God's creation. కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా. When animal eats, it amounts. ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని నీవు భావించవద్దు. Don't think this body is ఆ Baba. కుక్క కూడా నువ్వు బాబాని, Even the dog is Baba. ఈ పక్షి కూడా నువ్వు బాబాని, This bird is Baba. ఈ ఎనుము కూడా నువ్వు బాబాని, This everything. సర్వ జీవరాశులు కూడా నువ్వు బాబాని. All beings are Baba. ఈశావాస్యం ఇదం సర్వం God is everywhere. ఈశ్వర సర్వభూతానాం. God is in all creatures. అన్నింటి ఎందు ఉండినటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నావు? When Baba is everywhere, why ఈ do you limit him to సంకుచితమైన one భావాన్ని form? మీరు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి పూనుకున్నాను. Because you had this narrow ideas, I had to నీకు ఈ make you సంకుచిత cry. భావం పోవాలి, విశాల భావం రావాలి. Give up the narrow ideas, narrow feelings, develop broad-mindedness. కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో. Have the broad feelings and thoughts. ఎవరు ఏది చేసినప్పటికీ నీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు. Whatever is done, take it as divine. ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమే అని భావించు. If anything bad happens, take it that is for ఈ your own good. విధమైనటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటాది. When such good thoughts are there in your heart, then it would be proper. కానీ ఎంతమంది వచ్చినప్పటికీ Though so many have come, కొంతమంది మాట్లాడలేదని పోతుంటారు, some say that కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు, some say the Swami has మా not looked at కోరికలు them. పిలిచలేదని పోతుంటారు. Say that you have not looked at them. ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు, Some come. మందిరంలోనే ఉంటారు, బయట చర్చించ వ్యాపారాలు చేస్తుంటారు, They are here in Mandir, but they have business అనేక transactions. రకాలుగా ఉంటుంటారు. Many people are here. వీళ్ళందరూ భక్తులేనా? Are they all devotees? కనుకనే భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానం కోసం రావాలి. If you are a true devotee, you should come here for the knowledge of the self. కానీ అది చాలా తక్కువ. But very few are like that. రాని రాకపోని, They come or not. కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది. When once you have the knowledge of the self, you will have the bliss of the self. అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make every effort to know that nature ఒక of the self. ఠాకూర్ వచ్చాడు షిర్డీకి. ఠాకూర్ A Thakur came to Shirdi. అతని జోబులో 2 కోట్ల రూపాయలు 5 రూపాయల నోట్లంతా దండిగా ఉంటున్నాయి, There are lots of 500 rupee notes in his బాగా pocket. కనిపిస్తున్నాయి. They are quite apparent. దీన్ని చూచాడు బాబా. Baba saw this. ఏ దామా, He said, ఆ ఊర్లోకి పోయి ఒక పటేల్ దగ్గర ఒక 5 రూపాయలు తీసుకునిరా అన్నాడు. Dama, you go to that village and bring 5 rupees from that Patel. ఆయన వెళ్ళాడు దామా. Dama went. ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు. And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana. నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి, Grant me the divine renunciation, detachment. కొంతసేపు ఉండు అన్నాడు. He said, wait for some తిరిగి time. వచ్చాడు దామా. Dama returned. స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు. He said, Swami Patel is not at సరే ఇంకో home. కొట్టు దగ్గరికి పోయి ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 రూపాయలు తీసుకురా He said, అన్నాడు. go to another shop and bring 5 rupees. అక్కడికి పోయాడు. He went there. కానీ వచ్చిన పటేల్ అంతా కూడా స్వామి నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు. But this Patel went on praying, Swami, teach me the knowledge of the self. సరే మరి దామా వచ్చాడు. Dama came. మరి ఇంకొక దగ్గర పోయి తుల్లి కొట్టు వాడిని పోయి ఒక 5 రూపాయలు అడుగు And అన్నాడు. then Baba said, go to the pawn shop ఈ and విధంగా bring 5-6 5. పర్యాయములు ఈ దామాను పంపించాడు. He sent Dama 5 to 10 times. నాకు 5 రూపాయలు చాలా అవసరంగా ఉంటుండాలి తీసుకుని రామన్నాడు. He said, 5 rupees are very essential now, bring it.
అప్పుడు ఈ పటేల్ చూసి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా. Baba started telling indirectly to Patel. అరే పటేల్, Oh Patel, నీ 5 రూపాయల నోట్లు నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి. I see the currency notes నేను in your ఇన్ని pocket. పర్యాయం 5 రూపాయల కోసమని పట్టణానికి పంపించాను. I have sent for the money to the city. పోనీ స్వామి నా దగ్గర ఉన్న 5 రూపాయలు తీసుకోండి, నీవు ఇచ్చినావా? Did you try to give the 5 rupees which you ఇంత are holding in your పిచ్చినారికి pocket? నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా? When you are such a miser, how do you expect to have the knowledge of the self? ఇంత లోబికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి? You are a miser, how to teach you the knowledge of the spirit? కనుక త్యాగేనైకి అమృతత్వ మానసో, త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి ఎన్నో వేల మైళ్ళు దూరంగా ఉంటారు. The one who cannot sacrifice will be far off, thousands of miles కనుకనే away. వేదం కూడాను నకర్మణ న ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసో. So no position, no authority, it is only sacrifice that confers ఈనాడు immortality. నీవు 5 రూపాయలు వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు. Today you feel sad to give up 5 rupees. కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు. You must give them up one day or other. ఆనాడు ఏమి చేయగలవు? What can you do ఏం then? వెంటనే పోగలవు? What is that thing will come with you? ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము. This is the ఈ true knowledge. సత్యాన్ని గుర్తించుకుంటే If you know this truth, జీవితం లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి. you have to experience what you are supposed to during your lifetime. చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు, భక్తి, ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడాను వారిని విమర్శిస్తుంటారు. When boys start doing bhajans and try to meditate, ఒరే parents పిచ్చివాడా, criticize them. ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు? Parents tell them at this tender age, why బాగా do you చదివి devotion? పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళాలు తీసుకొని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సింది జపమాలు తీసుకుని కూర్చో. Just to pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman. అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద మంచు కింకరులు పాశములాగడి వేళ When the soldiers of the god of death drive you from this earth, దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు when వేళ everyone says that the body should be kept out of the ఆలోచనలు house, లబలబ ఏడ్చు వేళ and wife and family start crying, పరిణామం నోటని పల్క. is it possible to chant the name of అప్పుడు ఆయన God? చేసేది రిటైర్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏం భజన చేస్తాడు? When all the senses and the limbs become weak, is it the proper మంచి time to do ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి కానీ కుళ్ళిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా? that? You should only eat a fruit which is ripe enough, not the one that is జీవితం అంతా decayed. వ్యర్థం గావించుకొని వృద్ధాప్యములో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు? Having wasted all the life, what kind of spiritual sadhana you can do in old నీవు age? యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి. In order to win the war, you should be recruited while young. ఈ రిక్రూటింగ్ లో పాస్ అయిన తర్వాతనే నీవు యుద్ధంలో దీన్ని పట్టుకొని సాధించవచ్చు. When once you are recruited into the army, you కాబట్టి can join the ఈ war. బాల్యము నుండే దీని యొక్క తత్వము రిక్రూటింగ్ కావాలి, దీనికి ఒక ట్రైనింగ్ కావాలి. Right from this young age, you need training. జీవిత కాలంలో చేసినటువంటి స్మరణే అంత్యకాలంలో ఆదరణ. All that smarana chanting will be adharana ఈనాటి నుండియే refuge. దైవ భక్తి లేకపోతే నీ ఎప్పుడు మనకు దైవ భక్తి వస్తుంది? If you don't have devotion now, when can you cultivate? ఎప్పుడో వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. It's a mistake to think that you'll have later. ఇప్పటి నుంచినే రావాలి. It should be there right from now. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు కూడా చక్కగా అవుతుంది. If the plant is straight, the tree would be straight. మొక్క వంగితే చెట్టు కూడా If వంగిపోతుంది. the plant bends, also the tree. కనుకనే ఇప్పటి నుంచి కూడా నువ్వు ఈ యొక్క వయసులో చాలా పవిత్రమైన వయసు. This tender age is sacred. దైవ భావాన్ని మనము హృదయంలో నింపుకోవాలి. You should fill your heart with త్యాగ the భావాన్ని కూడా మనం హృదయంలో You నింపుకోవాలి. should fill with సేవకా sacrifice. వృత్తిలో మనం ప్రవేశించాలి. You should serve. కనుకని నా కర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మ చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి. Whatever you may do, you should please God. న తపాంసి న తీర్థానం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి. So it's not penance, it's not reading the sacred text. ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి. Whomsoever you serve, it amounts to service to God. అందరి యందు ఉండినటువంటిది దైవమే. God is in all. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. It's only the one spirit present in all of the beings. కనుక ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు. If you don't fill your hearts right now with the sacred thoughts, to think that you'll have them later, it's a big mistake. కనుక బాబా మొదటి నుంచి కూడాను డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా అనేక రకమైనటువంటి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వచ్చేటువంటి వాడు. Therefore, Baba has spread this knowledge of the spirit directly and indirectly. కానీ ఇట్టి జ్ఞానం లేనటువంటి వారు, ఇట్టి సూక్ష్మం తెలియనటువంటి వారు
ఇట్టి పవిత్రమైన గుర్తించుకోలేనటువంటి వారు భౌతికాన్ని, లౌకికాన్ని, ప్రాకృతాన్ని చూసి భ్రమించిపోతుంటారు. Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways. కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే. That's all the trend of the outward. దివ్యమైనటువంటి భావము, నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి. The divine and the novel thoughts are within. ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంది. For this unity is essential. దీన్ని సంఘీభావం కూడా చాలా అవసరము. For this unity is absolutely దీనికి needed. ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు. Dharmaja has set a very good ideal. ఏమిటి ఆ ఆదర్శం? What is that ideal? మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము. All of us make a total of 105 brothers. మా బ్రదర్స్ అంతా మేమెవరు 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్. We brothers not 5, 105. మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది. When there is difference of opinion among us, 5 Pandavas on one side, Kauravas కానీ on the మా other పైన side. ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం. If anyone is prepared to invade us, all the 105 would join. అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉంటుండాలి. Likewise, all Bharatiyas should be one. భారతీయ సంస్కృతి ఒక్కటే, The culture of Bharat is భారతీయ one. ధర్మం ఒక్కటే, Dharma is one. భారతీయ జాతి ఒక్కటే. The Bharata Jati is one. దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను, దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు. Because we observe all sorts of differences, the whole country is divided. ఏ పార్టీనైనా కానీ, Let it be any party, ఏ జాతి అయినా కానీ, let it be any race, ఏ రాష్ట్రమైనా కానీ Any state. భారతీయులందరూ ఒక్కటే. all Bharatiyas are one. అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలి. With that feeling, we should all stand united and resist any other వ్యక్తిగతమైన foreign భేదములు invasion. ఎన్నో ఉండవచ్చును, There will be many differences. కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే. As per the individual differences, we are కానీ apart. దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే. But in respect of the country, we should stand అది united. ధర్మజుని యొక్క సూత్రము. That is the principle of Dharma. మాలో మాకు భేదములు సంభవించినప్పుడు మేము 5 మంది బ్రదర్స్ వేరు, 100 మంది బ్రదర్స్ వారు. When there are differences among us, we 5 are apart from those 100. కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం. If anyone tries to invade us, all the 105 would ఆ stand united. ఐకమత్యమైనటువంటి దాన్ని మనం విచారించాలి. That unity we should have and ఇది follow. ధర్మజుని యొక్క ప్రధానమైన సూత్రము. This is the main principle of Dharma. అన్నింటికి నీ ధర్మమే ప్రధానము. For everything, Dharma is ఈ important. ధర్మం కూడా నువ్వు దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి. And this Dharma should have daya, compassion. కనుకనే ధర్మార్థ కామ మోక్షములనేటువంటి 4 కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి. Therefore, all the objectives of life commence with Dharma. అర్థము ధనము కావాలి, Artha, money is needed. ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి, You should have wealth earned in the right వాంఛ way. కావాలి, ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి. Kama desire should be fulfilled righteously. కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివిగానే ఉంటాయి. Therefore, Dharma righteousness should have with it the compassion daya. ఇది ఎక్కడ ఉంది ఈ దయ? Where do you find మన this? హృదయం నందే ఉంటుండాలి. Compassion is in our heart. అదే నిజమైనటువంటి యొక్క దయ, That is అదే it. నిజమైనటువంటి హృదయము. That is the true heart. దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే. Therefore, in this body, you find God in the form రెండు of heart. కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే. Both play and they are driven apart. ఆటలాడించే సూత్రధారి ఒకరినొకరు. There is one director behind this puppet show. ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు. They play together and they are driven apart. కట్టగలిపి రెండు ఒక్కటే అయిపోతుంది. Ultimately, they become జీవాత్మ one. పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు. The individual soul and super soul are not జీవుడే separate. దేవుడు, దేవుడే జీవుడు. Individual is God, God is ఒకటి individual. బింబము, రెండోది ప్రతిబింబము. One is object, other ఒకటి is యాక్షన్, reflection. రెండోది రియాక్షన్. One is action, other is ఒకటి సౌండ్, reaction. రెండు One is sound, other is resound. కనుక అన్ని కూడా నువ్వు సౌండ్, రీసౌండ్, Right. యాక్షన్, రియాక్షన్. So ఈ it- విధమైనటువంటి యొక్క తత్వంతో జీవాత్మ రెండు కూడా ఉంటున్నాయి. Therefore, everything is action, reaction, sound and resound. విద్యార్థులారా, Students, ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీభావాన్ని కూడా మీరు అభివృద్ధి పాదించుకోవాలి. along with this formal education you should have, you should cultivate నీవు spirit of పుట్టిన unity. సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు? You grow in society. You develop in society. In what way should you be? నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారా నేను You సాధించావు. have achieved, you have accomplished everything in society ఇన్ని only. సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా? Should you not express gratitude to society? ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా? Should you not render service to నీవు society? పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి? When you accept, receive, should you not give in turn? కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. So be ready to give. అది నీ యొక్క సరైనటువంటి మానవత్వం. That is true human quality. ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
It is only culture of Bharat that taught the sacred principles. MBA బాయ్ చెప్పాడు, MBA boy said, సహనావతు సహనోనొత్తు సహవీర్యం కరవావహి. సహనావతు అందరు కూడా చేరి ఉండాలి. that all should be united. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move together. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us develop the intelligence together. కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం. Let us live in friendship without ఇదే any conflict. సహనావతు. వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది. It's the Veda that taught unity in the first place. కానీ ఇట్టి ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు. Since there are none who could explain this Veda properly, we ఏదో take Veda as చాదస్తులు useless. ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు. We just take it as a ritual full of mantras. కాదు కాదు, No. సర్వశక్తులకు వేదమే మూల కారణము. The Veda is the cause for almighty power. సమస్తము వేదములు ఎందే ఉంటున్నది. Everything is contained in Veda. సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింప చేసి సర్వదేశములకు కూడా సప్లై చేస్తూ పోయింది. Everything is originated out of Veda and reaches ఈనాడు all over the విదేశాల్లో world. ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి. All the weaponry and the armaments and the different forms of అధర్వణ knowledge శాస్త్రం are out of నుంచి Veda. వచ్చినటువంటివి ఇవి ఇన్ని కూడా. It's only the Veda that's the ఈ origin. సత్యాన్ని భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు. And this fact is not known to అన్ని Bharat. దేశములకు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది. It is only Bharat that is the leader for all countries of the world. అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి. The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world. గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే. Savitri, the lady, the one of charity who could bring back her husband to life. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే శృతి చంద్రమతి భారతీయ కాదే. The Chandramati belongs to this Bharat, the one of charity and కుల sacrifice. సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాతగాదే. It's only Sita who belongs to the sacred land of Bharat, who కినితి could stand the test దుర్మద of fire. కిరాతియు భూతిగావించే దమయంతి భారతి రమణిగాదే. Is not the Damayanti, the one of Bharat, who could show her all her సాగర వేష్టి తత్మాతలమున భరతదాతి పతివ్రత ప్రభావ భావ భావ సంపన్నతకుగాదే పంట భూమి. It's only the field and the harvest and the crop that speak to the అఖిల wealth of this country. దేశాలకిది ఉపాధ్యాయి కాదే. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి Bharat is in the place of a teacher and preceptor to all the countries of the world. ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు. The sanctity of this Bharat is not known to Bharatiyas. విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు. A small thing, if it is of that other ఈనాటి countries, they know భారతీయుల that. గతి ఈ విధంగా ఉంటుండాలి. This is the plight of Bharat today. ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాసిపోయిన పప్పు చాలా రుచి అంటారు. The delicious items at home cooked so well in the kitchen are not relished, whereas neighbor's rotten dal is very much relished. కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. So we are after overseas foreign land, but we don't know our own country. What's this? ఈనాడంతా కూడా డబ్బు 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 డబ్బు. Today we think of money ఈ and ధనం money. మనం ఏమి ఉద్ధారం చేయగలదు? How does it help you? దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది. Develop compassion. ధర్మాన్ని పెంచుకో humanity. ఉద్ధారం చేస్తుంది. Develop dharma. ధనం you నిన్ను progress. ఉద్ధారం చేయదు, Not dhana. పతనము Dhamma. చేస్తుంది, పతనమే చేస్తుంది. It will ruin you. కనుకనే ధనం అనేటువంటి ఎంతవరకు అంతవరకు ఉండాలి. So money is necessary to the నేను extent. అప్పుడప్పుడు చెప్తుంటాను There's a పిల్లలకు, limit. ఈ ధనం అనేటువంటిది మన కాలికి తొడిగేటువంటి ఒక చెప్పులు వంటిది. Bhagavan says that money is like the chappals that we wear. కాలికి సరి అయినటువంటి సైజుగా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది. If they are to the exact size and measurement, you can walk అది freely. ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు. If the chappals are oversized, you can't walk, nor tight అదే either. విధంగా మనకి ఎంత ధనమో అంతవరకు ఉండాలి. So the money should be there to the మితిమీరిన extent needed. ధనము మతిహాని కలిగిస్తుంది, If it is more in excess, it will ఉన్మత్తుని make a man. గావిస్తుంది, You'll have all bad quality. ధనాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది, You forget everything looking at the money. చక్కగా మత్తులో ముంచుతుంది. Ultimately, you will be intoxicated. ఇది కాదు మనం సంపాదించవలసింది. It's not the one you should have. గుణధనాన్ని సంపాదించాలి, You should have the wealth of quality. గుణైశ్వర్యాన్ని సంపాదించుకోవాలి. It's the wealth of virtue. గుణవంతునికే స్థలము. It's only virtuous one who will find a place. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. We should know the truth. భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను The culture of Bharat since ఈ ancient ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
లోక సమస్త సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది. It is only in Bharat where such a sort of a prayer is here, where we pray for the అందరూ peace of the సుఖంగా world. ఉండాలి. Everybody should be happy. అన్ని దేశములు సుఖంగా ఉండాలి. All countries should be happy. అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునగకూడదు. We should never be selfish as to pray for the progress of this country. అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగంలే. All countries are the parts of this land. ఒక పెద్ద భవనం నిర్మించాము. You have built a big ఈ mansion. భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము. There are so many rooms there. అదే విధంగానే Likewise, ఈ విశ్వమైనటువంటి యొక్క పెద్ద భవనం నిర్మించుకున్నాము. in this ఈ mansion of the భవనం universe, లోపల అమెరికా ఒక రూము, రష్యా ఒక రూము, జపాన్ ఒక రూము, జర్మనీ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఫ్రాన్స్ ఒక రూము, ఇవన్నీ కొన్ని రూములుగా ఉంటున్నాయి. in this mansion of this universe, there are so many rooms like America, కానీ నీవు Japan, ఇండియా Germany. అనేటువంటి రూమ్ లో నీవు జీవిస్తున్నావు. However, you live in your own room. కానీ ఇవన్నీ ఒక్క భవనంలో ఉన్నటువంటి రూములే. But they are all the rooms belonging to the same విశ్వంలో ఉన్నటువంటి building. గదులే ఇవన్నీ. They are all the rooms in this universe. ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి. You should know this underlying ఈనాటి unity. విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరము. For students, this unity is essential. ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే Because the absence of unity ఈ among జగత్తులో students, ఇన్ని విధమైనటువంటి కల్లోలాలు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి. we find so much of agitation everywhere. దైవ ప్రేమను మనం పెంచుకోవాలి. We should develop love for God. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than that. ఈ ఒక్క ప్రేమ ఉండేనా ఈ సర్వంను మనం సాధించుకోవచ్చు. When once you have love, you can achieve anything. కారణం ఏమిటి? What's the reason? అందరి యందు ఉన్నది ప్రేమని ఒక్కటే. Because this love is in everybody, same. అందరి యందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే. It's the same love that reflects in everybody. ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే When we know this true nature, మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం. we can know the human quality. లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాము. Otherwise, we will not know the human value. మానవుడంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను. Human being means the meaning is ఈనాడు the ఏ one with faith. మానవునికి కూడా నమ్మకం అనేటువంటిదే లేదు. Today there is no faith at all. నమ్మకం లేనప్పుడు ఏం చేసి ప్రయోజనం ఏమిటి? What is the use in doing so many things without faith? కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి. Therefore, you have to develop faith. నమ్మకమను రెండు నయనంబులేని అందులైరి నేడు అవనియందు. On earth, people are blind, having lost the eyes of faith. ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం గుడ్డివారమే. We are blind when we lose the eyes of faith. పోనీ నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా? At least you have faith in you. నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుణ్ణి నమ్మినటువంటి వాడు. If you have faith in your own self, అందువల్లే faith in yourself and faith in God. This is the secret of greatness. therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness. నీ పైన నీకు ఫెయిత్ ఉంటే చాలు. If you have faith in yourself, that's enough. నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలవు? If you have no faith in yourself, on whom you are ఈనాటి going to విద్యా have faith? విధానం ఈ విధమైనటువంటి యొక్క దిగజారిపోయింది అధోగతికి. This is the downward trend of the modern ఇవన్నీ education. కూడా విద్యలే కావు ఇవి. That's no education at all. కారణం ఏమిటి? What's the reason? విజ్ఞానమును బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు. It's only the education that gives you the కానీ discretion. విజ్ఞానం అనేటువంటి ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి. And the modern education divides this world. వివేకాన్ని విచక్షణ మనం కోరుకు ఉండాలి. So we should develop discretion and discrimination. ఈ విచక్షణ జ్ఞానం లేని విద్య ఏం ప్రయోజనం? Without discrimination, what's the use of this విద్యలన్నీ education? నేర్చి ఏమి విలువ వస్తుందా? All this education will be at zero without discrimination. ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైన You may be big reputed people with degrees like BA and MA. సంపదలుండి సజ్జాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన You may be reputed in this world as the one of charity with all the fluence and wealth. ఆయురారోగ్యముల నవరతముండి పరిపూర్ణ బలులగు వారులైన You may have long span of life with the physical strength present in this world. సతతమ్ము జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన Chanting, repeating, teaching Veda all the time, you may be free. సాటిరారు ఏనాటికి భక్తులకు At any point of time, they will never equal devotees. భక్తులకు ఏనాటికైనా Any day, they will never be equal to దైవ devotees. భక్తులు కానిదే రాదు ముక్తి. Without being a devotee of God, you cannot have liberation. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు What else is to be సాధు communicated? సద్గుణ గణ్యులవు విద్యార్థులరా విద్యార్థులరా విద్యార్థులారా. O students of this august assembly with noble qualities, ఇంతకంటే ఏం కావాలి? what else is required? ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
It's all useless if you don't have faith in మంచి God. ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము, You bring fresh vegetables. మంచి వంటవాడుగా చిక్కాడు, You could have a very good cook expert. మంచి చక్కని ఉప్పు పప్పు, And you could have the dal and salt. కొత్త చింతపండు, New tamarind. మంచి పాత్ర, A good vessel. దీంతో సాంబారు వండాము. Sambar is made. కానీ But ఎందుకో చెడిపోయింది. somehow sambar is spoiled. ఇది ఏమైపోయింది? What happened? కేవలం పులుసు పట్టిపోయింది. And you can eat it. It's spoiled. కారణం ఏమిటి? What's the reason? చింతపండులో దోషమా, Mistake within లేక tamarind కూరగాయల్లో దోషమా, or vegetable లేక పప్పులో దోషమా, or dal లేక ఉప్పులో దోషమా, or salt పాత్రలో దోషమా? or vessel? కాదు, No. ఈ పాత్రలో కళాయి లేకపోవటం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది. The vessel is not tinned, therefore the whole thing is spoiled. కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం. కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయి లేకపోతే ఇదంతా పాడైపోతుంది. We do all meditation, we go through the sacred tests and do bhajans. Unless we tin the heart, the vessel with that love, everything is useless. ఈ ప్రేమ అనేటువంటి కళాయి ఈ పాత్రలో ఉంటుండాలి. And this love should be there in this ఈ vessel. ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికీ ఇదంతా పాడైపోతుంది. Without this love, whatever you may do, whatever you put in the vessel is చక్కగా కళకళలాడుతుంటున్నది ఫలపుష్పాలతో. Here is a tree with flowers and fruit. కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు. Today it looks very fine today. రేపటి దినమే వాడిపోయింది. Tomorrow they fade కారణం out. ఏమిటి? What's the reason? దానికి వేరు పురుగు కొట్టింది, Because it's attacked with అది the pest కనిపించడం there. లేదు. Therefore they don't అదే sustain. విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికీ Though the tree of life is just progressing for the దైవానుగ్రహం అనేటువంటి security. ఒకటి లేకపోతే దుర్గుణం అనేటువంటి వేరు పురుగు మనకు పట్టితే ఒక్క క్షణంలో ఇది వాడిపోతుంది. Without God's grace, when the root life is attacked by కనుక మన pests of జీవితానికి bad quality, పరమశత్రువులు it will ఎవరు? ruin. కామ క్రోధ లోభములే పరమశత్రువులు. Who are our enemies today? The anger, the lust and the greed. కామము కర్మను చెడగొడుతుందాది, And therefore so desire that క్రోధము spoils భక్తిని action. చెడగొడుతుందాది, And the anger that spoils devotion. లోభము జ్ఞానాన్ని చెడగొడుతుందాది. The greed that spoils కనుకనే wisdom. కర్మ ఉపాసన జ్ఞానం మూడింటిని కూడా చెడగొడుతుంటాయి. Therefore action, the worship and మూడు wisdom are చెడిన తర్వాత spoiled. ఇంకేం ప్రయోజనం నీ ఉంది? What is the use in living కనుక thereafter? మనం కర్మ మార్గంలో ప్రవేశించాలి, So let's go in the field of లేక action. ఉపాసన మార్గంలో ప్రవేశించాలి, Proceed in the path of devotion. లేక జ్ఞానములోనైనా మునగాలి. Or at least just drown ourselves మూడు in లేకపోతే wisdom. ఏం ప్రయోజనం నీ యొక్క జీవితం? Without these three, what for is this life? ఇది ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు He కాదు. is only human in form but not in reality. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, మీరు ప్రేమను కావలసినంత పెంచుకోండి. develop love more and more. ప్రేమను పెంచుకునేటువంటిది కాదు, It's not the one that you ప్రేమ can. మీ యందే ఉంటున్నది. Love is in you. కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి. But concentrate on that love ఈ latent in you. అనవసరమైనటువంటి యొక్క విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. Don't concentrate on unnecessary matters. చదువులు బాగా చదవండి, Study well. మంచి మార్క్స్ తెచ్చుకోండి, Get good marks. తల్లిదండ్రులను సంతోషపెట్టండి, Make your parents వారికి happy. తగినటువంటి శాంతిని ఇవ్వండి. Make them happy. ఎందుకోసం కాదు, మాతృదేవో భవ పితృదేవో భవ. The reason is mother is God, father is God. కనుక మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే. So your blood, food and బ్లడ్, blood ఫుడ్ Food అండ్ హెడ్ and are the parents' gifts. కనుక మీరు మొట్టమొదట పేరెంట్స్ గ్రాటిట్యూడ్ ఇవ్వండి. So you should express gratitude to your parents in the ఈ first పేరెంట్స్ instance. ను సంతృప్తి పరచండి, Make them happy, దైవం satisfied. తప్పక సంతృప్తి పడతాడు. And then God will be happy కనుకనే and satisfied. మాతృదేవో భవ పితృదేవో భవ. So mother is God. father తల్లి is God. దైవమే, తండ్రి దైవమే, సర్వులు దైవమే. Mother is God, father is God, all are divine. కానీ నీ మొట్టమొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించు, So you should start from parents. తర్వాత విశ్వమంతా కూడా వ్యాప్తి చేసుకో. Then expand to the entire universe. అది ఏ నిజమైనటువంటి యొక్క ఆనందము. That is true bliss. కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ, కాలాన్ని పవిత్రము గావించుకుంటూ, జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి. Therefore you should make proper use of the time and pray every day and make your lives ideal. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.
శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 కన్నునాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కన్నునాథ సుబ్రహ్మణ్యం 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 కన్నునాథ సుబ్రహ్మణ్యం 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 కన్నునాథ సుబ్రహ్మణ్యం 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 కన్నునాథ సుబ్రహ్మణ్యం 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 సాయినాథ సుబ్రహ్మణ్యం